సో, ఇంజెక్షన్ గురించి మనకు పెద్దగా అపోహలేం లేవు. ఇట్స్ ఏ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ త్రూఅవుట్ వరల్డ్. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని అమెరికా లాంటి కంట్రీస్‌లో డైరెక్ట్‌లీ యూ కెనాట్ గో ఫర్ సర్జరీ. ఫస్ట్ మెడిసిన్స్, తర్వాత ఎపిడ్యూరల్ ఇంజెక్షన్. ఇఫ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ దెన్ ఓన్లీ యూ హావ్ టు గో ఫర్ సర్జరీ. అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అంటే రెడ్ ఫ్లాగ్స్. ఏముంటాయి రెడ్ ఫ్లాగ్స్ అంటే పేషెంట్‌కి కాళ్ళలో కదలికలు లేవు. మలమూత్ర విసర్జనలో తేడా వచ్చేసింది. స్పర్శ పోయింది. అది ఎమర్జెన్సీ. దానికి 100% సర్జరీ ఈస్ ద బెస్ట్. అది నంబర్ 1 పాయింట్ ఏమండి. నంబర్ 2 కొంతమంది ఏమంటారు, ఈ పెయిన్ ఫిజిషియన్ విభాగంలో ఉన్న వాళ్ళు ఏమంటారు, అసలు సర్జరీ అవసరం లేదండి. ప్రతిదానికి ఇంజెక్షన్‌తో ట్రీట్ చేయాలి. అది కూడా తప్పే. వాస్తవానికి చెప్పాలంటే. వాళ్ళకి సర్జరీ చేయడం రాదు కాబట్టి వాళ్ళు ఇలా చెప్పడం కూడా తప్పే. సర్జన్స్ కూడా ఏంటంటే ఇంజెక్షన్ చేయడం వాళ్ళకి రాదు కాబట్టి సర్జరీయే బెస్ట్ అని చెప్పడం కూడా తప్పు. సో దేర్ ఆర్ సర్టెన్ ఇండికేషన్స్, లిమిటేషన్స్, ఐ కెన్ సే కాంట్రా ఇండికేషన్స్ అండ్ ఇండికేషన్స్. సో దాన్ని మనసులో పెట్టుకొని మనం చేయాల్సి వస్తుంది. సో మీరు యాజ్ ఎ పేషెంట్స్ సింపుల్ ఒక 5 డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మా అంటే యూ లూజ్ యువర్ కన్సల్టేషన్. 5 ఏం చెప్తున్నారో వినండి. విన్నాక దెన్ యూ టేక్ ఎ డెసిషన్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. సో నిన్ను అడుగుతా మాత్రం సిన్స్ ఐఎమ్ ఏ ఎండి అనస్థీసియా విత్ పెయిన్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఎంఎస్ ఆర్థో విత్ స్పైన్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఏ ఫెలో ఇన్ స్పైన్. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే సింపుల్. స్టార్టింగ్ బెస్ట్ ఈస్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, తర్వాత ఇంజెక్షన్. ఇంజెక్షన్ కూడా కావట్లేదు, దాంతో ఏం ట్రీట్మెంట్ కావట్లేదంటే సర్జరీ ఈజ్ ద నెక్స్ట్. బట్ సమ్ టైమ్స్ సర్జరీ బికమ్స్ ద ఫస్ట్. ఎప్పుడు అంటే మలమూత్ర విసర్జన తేడా వచ్చినప్పుడు, కాళ్ళలో స్పర్శ తగ్గినప్పుడు, కాళ్ళలో కదలికలు పవర్ తగ్గినప్పుడు 100% సర్జరీ స్కోర్స్ ఓవర్ అదర్ 2 ట్రీట్మెంట్స్. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. So this is Dr. Ramesh Gajula at Panisha Spine Pain Ortho Sleep Center, Uppal Crossroads. Do subscribe my channel. Thank you.